ఫ్రెండ్స్, ఆదివారం నాటి డబుల్ హెడర్ మ్యాచ్లో మధ్యాహ్నం చెన్నై అలాగే కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే 8 వికెట్ల తేడాతో చెన్నై జట్టు ఓటమి పాలైంది. కాకపోతే ఇక్కడ చెన్నైకి ముంబైకి ఈ డబుల్ హెడర్ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఒక శుభవార్త అయితే ఉంది. అయితే నిన్నేం జరిగిందంటే ఈవినింగ్ మ్యాచ్లో కోల్కతా అలాగే ఎల్ఎస్జీల మధ్య మ్యాచ్ జరిగింది. దీనిలో సూపర్ ఓవర్ ద్వారా కోల్కతా జట్టు విజయం సాధించింది. లక్నో జట్టు ఓటమి పాలయ్యి అసలు ఇక పాయింట్ల పట్టికలో ఊహించని పరాజయాన్ని చవిచూసింది. నిజం చెప్పాలి అంటే లక్నో జట్టు ఇప్పుడు 10వ స్థానంలో ఉంది. 8 మ్యాచ్లు ఆడిన లక్నో జట్టు 2 మాత్రమే గెలిచింది. 6 మ్యాచ్లు ఓటమి పాలైంది. దాంతో 4 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు అనుకోవచ్చు మరి ముంబై జట్టుకి ఎందుకు ఇది శుభవార్త, చెన్నై జట్టుకి ఎందుకు ఇది శుభవార్త అని. ఇక్కడ యాక్చువల్లీ ఈ 2 మ్యాచెస్ జరగక మునుపు ముంబై జట్టు 8వ స్థానంలో ఉంది. కానీ కోల్కతా జట్టు అప్పుడు 9వ స్థానంలో ఉండడం, ఈ కోల్కతా జట్టు మ్యాచ్ గెలవడం వల్ల 8వ స్థానంలోకి వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ముంబై జట్టుకి ఉన్న ఏకైక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ముంబై జట్టు ఇంకా కేవలం 7 మ్యాచ్లు మాత్రమే ఆడింది. ఒకవేళ ముంబై జట్టు లాస్ట్ టైం లాగా భారీ స్కోర్తో కనుక గెలిచింది అంటే మాత్రం ముంబై జట్టుకి ఇంకా ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు మ్యాచెస్ కనుక ఎక్కువ ఆడేస్తే మన చేతిలో ఉండే మ్యాచెస్ తక్కువ, గెలిచినా కూడా ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశము తక్కువ. సో ఇప్పుడు లక్నో, కోల్కతా, ఈ 2 జట్లు, ముంబై, ఈ 3 జట్లు అట్టడుగున ఉన్నాయి 8th, 9th, 10th పొజిషన్స్లో. కోల్కతా, లక్నో 8 ఆడేశారు. ఆల్మోస్ట్ వాళ్ళకి ఓడిపోయినవి చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ముంబై జట్టు మాత్రం 7 ఆడింది. ప్లస్ వాళ్ళకి చాలా టైం వచ్చింది మ్యాచ్కి ఈసారి. సో వాళ్ళకి గెలిచే అవకాశం గనక ఉంది, అక్కడ భారీ తేడాతో గెలిచింది అంటే వాళ్ళు ఏకంగా 6th లేదా 5th స్థానంలోకి వెళ్ళిపోతారు. ఇక చెన్నై జట్టుకి కలిసి వచ్చిన విషయం ఏంటి అంటే, నిన్న గుజరాత్ అలాగే చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. 8 వికెట్ల తేడాతో చెన్నై జట్టు ఓడిపోయింది. కానీ ఒకే ఒక్క స్థానం దిగజారింది. ఇక్కడ మనం ప్లే ఆఫ్కి దగ్గర పెడుతున్నప్పుడు ఒక స్థానం దిగినా కూడా అది మనకి శుభవార్తే. ఎందుకంటే మళ్ళీ ఎగబాకాలి అంటే ఇప్పుడు చెన్నై జట్టు ఉంది, 8 మ్యాచ్లు ఆడింది, 3 గెలిచింది. ఇంకా ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి? 6 మ్యాచ్లు ఉన్నాయి వాళ్ళ చేతుల్లో. 6కి 6 గనక వాళ్ళు గెలిచారనుకోండి, లేదు 2 మ్యాచెస్లో భారీ తేడా గెలిచారనుకోండి, వాళ్ళు ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. మరోవైపు జీటీ జట్టు ఓడిపోతే ఇక్కడ పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. అంటే ఇక్కడ జీటీకి చెన్నైకి ఒకటే మ్యాచ్ తేడా గెలుపులో. ఇక నెగిటివ్ రన్ రేట్ పరంగా 2 ఇంచుమించు ఒకటే ఉన్నాయి. ఫ్రాంక్లీ చెప్పాలి అంటే ఇక జీటీనే కొంచెం ఎక్కువ నెగిటివ్ రన్ రేట్తో ఉంది. సో ఇప్పుడు పంజాబ్, బెంగళూరు అలాగే హైదరాబాద్, రాజస్థాన్ జట్ల తర్వాత చెన్నైకి, గుజరాత్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ప్లే ఆఫ్ రేస్లో దూరడానికి. అయితే ఈ చెన్నై, గుజరాత్తో పాటుగా ఢిల్లీ అలాగే ముంబై జట్లు కూడా ఉన్నాయి. ప్లస్ ఈరోజు ఢిల్లీ అలాగే బెంగళూరు జట్టు మధ్య జరిగే మ్యాచ్లో ఢిల్లీ జట్టు గెలిచింది అనుకోండి, ఢిల్లీ జట్టు గెలిస్తే ఇప్పుడు జీటీకి చాలా పెద్ద ఎదురు దెబ్బ. అలాగే బెంగళూరు జట్టు గెలిస్తే మాత్రం ఇప్పుడు మనం చెప్పుకున్న లెక్కలే మళ్ళీ ఫాలో అయిపోవచ్చు. అదే విషయం.